నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీషా దిలీప్ ముచ్చట్లు. నా పేరు మనీషా అండ్ మా హస్బెండ్ నేమ్ దిలీప్. మేము ఆస్ట్రేలియాలో మెల్బర్న్లో ఉంటాము. ఈ ఛానల్లో ఆస్ట్రేలియాలో ప్లేసెస్, మా లైఫ్ స్టైల్, మా ఫన్, మా ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఈ ఛానల్లో షేర్ చేసుకుంటాము. మీకు మా వీడియోస్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మనీషా దిలీప్ ముచ్చట్లు. కమింగ్ టు వీడియో. ఈ వీడియో యాక్చువల్లీ ఎప్పుడో రిలీజ్ చేయాల్సింది. మీరు నా ఛానల్ని ఫాలో అయ్యి ఉంటే ముందు నుండి నేను లావెండర్ ఫామ్ వీడియో పోస్ట్ చేశాను. ఆ ఫామ్ వెళ్ళిన నెక్స్ట్ డేనే ఈ ప్లేస్కి వెళ్ళాము. అంటే ఆల్మోస్ట్ 2 months బ్యాక్ వీడియో ఇది. అన్నీ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో రైట్ సైడ్లో సముద్రం అయితే లెఫ్ట్ సైడ్లో హౌజెస్. ఎంత మంచి వ్యూ. వాళ్ళకి అసలు బాల్కనీలోకి వస్తే చాలు బీచ్ వ్యూ, హవర్స్ అలానే కూర్చొని చూస్తూ ఉండొచ్చు. నాకు బీచ్ వ్యూ, హౌసెస్ చాలా ఇష్టం. ఇప్పటివరకు ఎప్పుడు బుక్ చేసుకోలేదు, అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎప్పుడైనా అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇంతకీ మేము వెళ్తున్న ప్లేస్ గురించి చెప్పలేదు కదా. ప్లేస్ నేమ్ ఫిలిప్ ఐలాండ్. మేము లాంగ్ వీకెండ్లో వెళ్దాం అనుకున్న ప్లేస్ ఒకటి, వెళ్ళింది ఒకటి. అది ఆల్రెడీ లావెండర్ ఫామ్ వీడియోలో షేర్ చేసుకున్నాను. మొత్తానికైతే ఆఫ్టర్నూన్ టైంలో స్టార్ట్ అయ్యాము ఫిలిప్ ఐలాండ్కి. ఆ డే మా ప్లాన్ ఏంటంటే బీచ్ అండ్ సన్సెట్ కలిపి చూడాలి, మంచి స్పాట్లా అని. ఇంటికి దగ్గరలో కూడా ఉంటాయేమో ప్లేసెస్, బట్ హాలిడేస్ అప్పుడే కదా మనం ట్రావెల్ చేస్తాము. అందుకని మా ఇంటికి 1.5 hour దూరంలో ఉన్న ఈ ఫిలిప్ ఐలాండ్కి వెళ్ళాము. ఇంత ట్రావెల్ చేసి మరి నేను అనుకున్న బీచ్ అండ్ సన్సెట్ వ్యూలో పిక్స్ దిగానా? వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. ఆఫ్టర్నూన్ టైంలో స్టార్ట్ అయ్యాం కదా. స్టార్ట్ అయిన కొంచెం సేపటికే ఆకలి స్టార్ట్ అయింది. ఏమైనా కొంచెం స్నాక్లా తిందాము అని మంచి ప్లేస్ కోసం చూస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, స్నాక్ అయినా మ్యాక్సిమం మన ఫ్లేవర్స్ అండ్ స్పైసీ యాడ్ అయ్యే ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేస్తాము. లేదా ఫేవరెట్ ఫుడ్ లైక్ ఉంటాయి కదా, ఎవరి ఫేవరెట్స్ వాళ్ళకి. కొంతమందికి పిజ్జా కానీ ఏదైనా ఉండాలన్నమాట. లాంగ్ వీకెండ్ కాబట్టి ఫస్ట్ అనుకున్న ప్లేస్ బిజీగా ఉంది తినడానికి. సో ఇంకొంచెం ట్రావెల్ చేసి ముందుకు వెళ్ళాక కెబాబ్ స్టోర్ ఉంది కదా, అక్కడే లంచ్ చేసేద్దాము ఈ స్నాక్లా కాకుండా అని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అక్కడ నుండి. వెళ్తుంటే మధ్యలో ఇలా ఒక ప్లేస్లో క్యాంపింగ్ టెంట్స్ వేసుకొని ఉన్నారు. కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి వెళ్ళాము. అండ్ ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి కూడా ఉంది. మేబీ దీనికి నియర్ బై ఏమైనా మంచి ప్లేసెస్ ఉన్నాయేమో చూడడానికి. అసలు ఏంటి అని ఒక రౌండ్ వేసుకొని వచ్చాము. మేమున్న హంగ్రీ మోడ్లో అంత కాన్సన్ట్రేట్ చేయలేక మళ్ళీ రిటర్న్ అయిపోయాం మా ఫుడ్ కోసం. ఇప్పుడు మెక్కడానికి దిగాం. ఏం తిందాం? మొత్తానికి ఫుడ్ కోసం ఆగాము. ఫుడ్ తీసుకొని కార్ దగ్గరికి వస్తుంటేనే తిన్నాను. కొంచెం అంత ఆకలి ఉండే. కార్లో కూర్చొని ప్రశాంతంగా ఫుడ్ తింటుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో నా స్టమక్కి. మనం ఎక్కడికి వచ్చినా ఫస్ట్ ఫుడ్ మాత్రం కంపల్సరీ కదా, మిగతా ట్రిప్ పక్కన పెట్టేసి ఫుడ్ కోసమే చూస్తాము అని చెప్పి అనుకున్నాము. అండ్ నా రీసెంట్ క్రేవింగ్స్ చూరోస్ అవి కూడా తిని మళ్ళీ బీచ్కి స్టార్ట్ అయిపోయాము. మేము సమ్మర్ టైంలో ఈ ప్లేస్కి వెళ్ళాం కాబట్టి చాలా థింగ్సే చేయొచ్చు. సమ్మర్ ఇస్ ద బెస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయడానికి. కానీ మరీ ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నా కూడా బయటికి వెళ్ళాలనిపించదు. ఫిలిప్ ఐలాండ్లో ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి 2 days అంట గూగుల్ తల్లి చెప్తుంది ఈ ముచ్చట. సమ్మర్లో ఫిలిప్ ఐలాండ్లో చాలా థింగ్సే ఉంటాయి. నాకు ఆ టైంలో ఎక్స్ప్లోర్ చేయాల్సింది అనిపించింది పెంగ్విన్ పరేడ్. బట్ ఓన్లీ బీచ్ అనుకున్నాం కాబట్టి ఇంకా రిమైనింగ్ ప్లేసెస్కి ఎక్కడికే వెళ్ళలేదు. మేము వెళ్ళే దారిలో ఇది కనిపించింది. టు బీ హానెస్ట్ దాన్ని ఏమంటారో నాకు తెలీదు. మళ్ళీ గూగుల్ తల్లిని అడిగితే ఇలా ఒక బర్డ్ ఫిలిప్ ఐలాండ్ రోడ్లో కనిపించింది అని చెప్పి చూస్తే అక్కడ వచ్చిన ఇమేజెస్లో సిమిలర్గా అనిపించిన బర్డ్ నేమ్ అయితే కేప్ బ్యారన్ గూస్ లేదా పిగ్ గూస్ అని చెప్పిందనమాట. సో ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే ఐఎమ్ సారీ. మీకు ఈ బర్డ్ ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి. నేనైతే ఏ కోడికి సంబంధించిన బ్రీడ్లో ఒకటి అని అయితే అనుకున్నాం మేము ఆ రోజు కనిపించినప్పుడు. ఫైనల్గా బీచ్కి అయితే వచ్చేసాము. చూడగానే ఫుల్ ఎక్సైటెడ్.
ఆస్ట్రేలియాలోనే ఉంటాం అండ్ ఆస్ట్రేలియాలోనే చాలా బీచెస్ ఉంటాయంటారు కదా, కానీ చాలా తక్కువ బీచెస్కి రావడం. ఇలా వచ్చిన ప్రతిసారి అనుకుంటా రెగ్యులర్గా బీచ్కి రావాలి అని, బట్ మళ్ళీ రిపీట్ ఎన్నో మంత్స్కి ఆర్ ఇయర్స్కి వస్తుంటా. ఈ బీచ్లో పెద్దగా ఏం చేయలేదు, కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అంతే. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, అందుకే ఇంకేమీ థింగ్స్ చేయలేకపోయాము. అండ్ ఇది ఎవరికైనా యూజ్ కూడా అవుతుండొచ్చు ఈ ఇన్ఫర్మేషన్. అదేంటంటే మా అక్క అంటే మా హస్బెండ్ వాళ్ళ వదినకి పెట్ ఉంది, డాగ్. మేము మాతో పాటు వాడిని కూడా తీసుకొని వెళ్ళాము బీచ్కి. కొంచెం సేపటి తర్వాత బీచ్ అథారిటీ పర్సన్ వచ్చారు అక్కడికి, అండ్ అక్కడికి పెట్స్ నాట్ అలౌడ్. మేము అది చూసుకోలేదు. సో ఇంకా వెంటనే అతను డీటెయిల్స్ తీసుకున్నాడు పెట్ ఓనర్స్వి, అండ్ మ్యాక్సిమం వార్నింగ్ చేస్తారు అని చెప్పాడనమాట. నెక్స్ట్ టైం నుండి ఇలా రిపీట్ అవ్వద్దు అని. అందరికీ తెలిసిందే కదా, బయట కంట్రీస్లో ఫైన్స్ చాలా ఎక్కువ, అండ్ అది తెలిసి చేసినా తెలియక చేసినా ఫైన్స్ అయితే వేస్తారు. బట్ ఇది ఫస్ట్ టైం కాబట్టి మెయిల్ చేస్తారు అని చెప్పి అన్నారు. బట్ ఇప్పటివరకు అయితే 2 months అయింది, ఏ ఫైన్ రాలేదు లక్కీగా. ఇంకా మేము కార్ దగ్గరికి వచ్చేసాము ఐడి చూపించమంటే. ఇంకా కొంచెం అలా మూడ్ ఆఫ్తో వేరే బీచ్కి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే అతను మాకు ఒక బ్రౌచర్ ఇచ్చాడు, వేర్ డాగ్స్ ఆర్ అలౌడ్ టు బీచ్ అని. సో ఇంకా అందులో చూసుకొని డాగ్స్ ఎలా ఉన్న బీచ్కి స్టార్ట్ అయిపోయాము మళ్ళీ. ఈ బీచ్ కార్ పార్క్ దగ్గర వాటర్ ఫెసిలిటీ ఉంది. సైడ్కి ఉన్న కనెక్షన్తో వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. ఏ బాటిల్ ఆర్ గ్లాస్ హెల్ప్ లేకుండా డైరెక్ట్గా తాగొచ్చు ఫ్రంట్ ఉన్న ట్యాప్ హెల్ప్తో. పెట్స్ కోసం కూడా ఇంకో ట్యాప్ అండ్ బౌల్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ షవర్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. 2 to 12 years ఏజ్ వాళ్ళు మాత్రమే ఆడుకోవాలి ఇక్కడ అని బోర్డు ఉందన్నమాట. ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఏమైనా బోట్స్ ఉన్నా చూసుకొని వెళ్తున్నాం జాగ్రత్తగా. పెట్ ఫ్రెండ్లీ బీచ్ కాబట్టి పెట్స్ ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు ఈ బీచ్కి. ముందు బీచ్తో కంపేర్ చేస్తే ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు. వెళ్ళే అప్పుడు కనిపించే బోట్స్ అన్నీ చూస్తూ చదువుతున్నాం. అండ్ ఇక్కడ షెల్స్ని కలెక్ట్ చేయొద్దు అంట. ఇంకా కొన్ని థింగ్స్ గురించి పెట్టారు, కానీ మనకి అంత అవసరం లేదని పట్టించుకోలేదు. బట్ డాగ్స్ మాత్రం అలౌడ్. అండ్ ఇక్కడ లీష్ లేకుండా డాగ్స్ ఒక ప్లేస్లో అయితే, లీష్ ఉంటే ఇంకో సైడ్ అన్నట్టు పెట్టారు. పక్కపక్కన ఉన్నా కూడా కొంచెం డిస్టెన్స్ అంతే. అది చాలా బాగా నచ్చింది మాకు. బీచ్ అంటే కాదు, అసలు ఏ మూమెంట్ అయినా పిక్స్ వీడియోస్ కంపల్సరీ ఇంపార్టెంట్ కదా. అలా కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్న తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అయ్యాం బీచ్లో. ఆ తర్వాత శాండ్ని హార్ట్ షేప్లో చేసి అందులో కెమెరా పెట్టి పిక్స్ తీసుకుందామని ట్రై చేస్తున్నా. ఇది నేను యూట్యూబ్లోనే చూసా అండ్ కంపల్సరీ ట్రై చేయాలి అనుకున్నా. అసలు ఎలా చేస్తారో పర్ఫెక్ట్గా రావడానికి, కానీ నేను చాలాసార్లు ట్రై చేసా. ఫైనల్గా ఇలా వచ్చాయి పిక్స్. అండ్ నేను రీల్స్ కోసం కూడా వీడియోస్ తీసుకున్నాను. ఆ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను షార్ట్స్లో. ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. లాంగ్ వీడియోస్ అంటే టైం టేకింగ్ ప్రాసెస్, కానీ షార్ట్ వీడియోస్ కొంచెం ముందే అప్లోడ్ చేస్తాను, ఐదర్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ. ఇక్కడ బీచ్ సైడ్ సన్సెట్ అవ్వదు. వచ్చిందే బీచ్ సైడ్ సన్సెట్ వ్యూ చూసి అండ్ మంచి పిక్స్ దిగాలి అని. సో నియర్ బై బీచ్ సైడ్ సన్సెట్ వ్యూ ఎక్కడ అని చూస్తే ఫస్ట్ వెళ్ళిన బీచే దగ్గర ఉంది. అండ్ నేను చెప్పాను కదా ఈ బీచ్లో షవర్ ఫెసిలిటీ ఉంది అని, ఇదే అనమాట. ఒకవేళ బీచ్లో తడిచి లేదా బీచ్కి వెళ్తే మట్టి అవుతాం, అది ఫర్ షూర్. ఇలా బయట వాష్ చేసుకోవచ్చు. కార్లోకి వెళ్ళే ముందు మట్టి ఉండకుండా నీట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయింది. సో ఫస్ట్ వెళ్ళిన బీచ్కే వెళ్దాం అని స్టార్ట్ అయ్యాము. అక్కడికే వెళ్ళి సన్సెట్ టైం ఫొటోస్ దిగొచ్చు అని. మేము అనుకున్న బీచ్ అయితే నియర్ బై ఉండే అండ్ టైంకి వెళ్తాం అనుకున్నా, అండ్ ఉన్న కొంచెం టైంలో పిక్స్ దిగొచ్చు అనుకున్నాం. కానీ ఆ బీచ్ రోడ్ క్లోజ్ ఉంది. వెంటనే నెక్స్ట్ నియర్ బై బీచ్ చూసుకొని వెళ్ళాము. అండ్ ఈ బీచ్కి ఎంట్రన్సే క్రేజీ అనిపించింది నాకు, ఏదో గుహలోకి వెళ్తున్నానా అన్నట్టు. కానీ వెళ్ళి చూస్తే అప్పుడే సన్సెట్ అవుతుంది. సో ఆ సన్సెట్ని రికార్డ్ చేసుకున్నాను.
ఇద్దరం పిక్స్ దిగడానికి ట్రై చేసాము, కానీ రాలేదు పిక్స్ సరిగ్గా. కొంచెం సేపు అలా బీచ్ని చూస్తూ అయినా రిలాక్స్ అయిపోదామని కొంచెం సేపు స్పెండ్ చేసాము. చాలా బాగుండే ఈ బీచ్, ముందే రావాల్సిందే అని అనిపించింది. అండ్ సన్సెట్ వ్యూ కోసం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. నైట్ అవుతుంది కాబట్టి అలలు ఎక్కువ వస్తాయి అని అంటారు కదా, అండ్ ఆ సౌండ్ ఎంత వస్తుందో వినండి. ఇప్పుడు తీసుకోండి నీకలని. ఇలా ఫుల్ వేవ్ సౌండ్ వస్తుండే. అది దూరం నుంచి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళాలంటేనే భయం. ఫైనల్గా మంచి ప్లేస్లో ఎండ్ చేసాము ఈ డేని. నేను అనుకున్నట్టు పిక్స్ అయితే రాలేవు, అండ్ సన్సెట్ అయ్యే ముందు నుండి చూడాలి అని అనుకున్నా, బట్ లాస్ట్ మూమెంట్లో వచ్చాను. ఎనీహౌ డే అయితే మంచిగా గడిచింది. అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ బీచ్లో అన్నా నేను అనుకున్నది చేశాను. నా సరదా కోసం అయితే పిక్స్ వచ్చాయి అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ డే ఇలా ఎండ్ అయింది. లైక్ నేను చూడాలనుకున్న సన్సెట్ అండ్ పిక్స్ రాలేదు అని అనుకొని డిస్టర్బ్ అయితే మళ్ళీ ఇంకో మూమెంట్ని కూడా మిస్ అవుతాం కదా. లక్కీ భాస్కర్ మూవీలో చెప్పినట్టు ఒక 30 minutes మనకు నచ్చినట్టు అవ్వలేదు అని డే మొత్తం ఎందుకు స్పాయిల్ చేయడం. అలాగే నేను కూడా అనుకున్నా పిక్స్ రాకపోతే ఏంటి, పర్లేదు అనుకొని ఆ డేలో నాకు నచ్చిన థింగ్స్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో పెళ్ళి తర్వాత వచ్చిన లాంగ్ వీకెండ్ని ఇలా యూస్ చేసుకున్నాము. ఎక్కడెక్కడికో వెళ్దాము అనుకొని ఇలా ఎండప్ అయిపోయింది, బట్ హ్యాపీగా అయితే స్పెండ్ చేసాము. ఫైనల్గా సమ్మర్ కాబట్టి సన్సెట్ అంటే అరౌండ్ 8:40, 8:45 అవుతుంది. అందుకే ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళగానే రిలాక్స్ అయిపోయాము. సో ఇలా మా లాంగ్ వీకెండ్ గడిచింది మెల్బోర్న్లో. ఎలా అనిపించింది ఈ బీచ్ వ్లాగ్? మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మనీషా దిలీప్ ముచ్చట్లు. ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.